వచ్చే 72 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎప్పటికప్పుడు స్థానికంగా సమాచారాన్ని సేకరించాలని, పరిస్థితులను అంచనా వేసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, ఎంతటి భారీ వర్షాలు వచ్చినా ప్రాణ, ఆస్తి నష్టాలు, పశు సంపదకు నష్టం వాటిల్లకుండా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. పశువులు, గొర్రెలు, మేకల కాపర్లు తరచూ వాగుల్లో చిక్కుకుపోతున్నారని, ఈ విషయంలో ముందస్తుగా వారిని అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. అన్ని శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వాతావరణ మార్పులతో 2 గంటల్లోనే 2 నెలల వర్షం పడుతోంది. క్లౌడ్ బరెస్తో ఊహించనంత నష్టం వాటిల్లుతోంది. అనూహ్య వర్షపాతంలో గతంలో ఖమ్మం, వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. అటువంటి ఘటనలు పునరావృతం కానియొద్దు. సమస్యలన్నింటిపై నిరవాదంగా సమాచార మార్పిడి ఉండాలి. ఎక్కడ ఏం జరిగినా కంట్రోల్ రూమ్కు సమాచారం చేరేలా చూడాలి. అతి భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలు ఉన్న జిల్లాలకు సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించాలి. అన్ని శాఖల అధికారులకు, సిబ్బందికి సెలవులను రద్దు చేయాలి. అధిక వర్షాలు, వరద ప్రభావం తీవ్రంగా ఉండే ప్రాంతాలకు సహాయక సిబ్బందిని ముందస్తుగా పంపించండి. ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే హెలికాప్టర్ ద్వారా తరలించేందుకు ఏర్పాట్లు చేయండి. అవసరమైతే సైన్యం నుంచి సహాయం తీసుకోవడానికి సమన్వయం చేసుకోండి. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలి. సమస్య ఎక్కడ తలెత్తినా తక్షణమే పరిష్కరించాలి. వైద్యారోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. గర్భిణీలను తక్షణమే తరలించేలా అంబులెన్సులు అందుబాటులోకి తీసుకురావాలి. స్థానికంగా తక్షణ సహాయ చర్యల కోసం కలెక్టర్లు మీ దగ్గర ఉన్న విపత్తు విధులను వినియోగించుకోండి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్ల సమన్వయంతో పనిచేయాలి. జీహెచ్ఎంసీ పరిధిలో నీరు ప్రమాద స్థాయికి చేరే అవకాశం ఉన్న ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా ట్రాఫిక్ ను నియంత్రించాలి. సాధ్యమైనంత వరకు రోడ్లపై ట్రాఫిక్ తక్కువగా ఉండేలా చూడాలి. ప్రసార మాధ్యమాల్లో భయానక వాతావరణం సృష్టించకుండా, తప్పుడు సమాచారం ప్రచారం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు, డీజీపీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.